హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే నేను ఈ వీడియోలో వెన్న అచ్చులు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. సో ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుందండి. సో మీకు ఈ రెసిపీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ముందుగా అయితే మనం వెన్న అచ్చులు తయారు చేసుకోవడానికి దానికి పిండి అనేది మనకి రెడీగా ఉండాలి. సో పిండి ఎలా ఆడించుకుంటాము అంటే, సో మనము బియ్యం ఉంటుంది కదండి. సో బియ్యాన్ని ఓవర్ నైట్ నానపెట్టుకోవాలి. నానపెట్టుకున్న దాన్ని తర్వాత రోజులాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. సో వాటర్ అంతా డ్రైన్ చేసేసుకొని గ్రైండ్ చేసుకున్న పిండిని ఇలా జల్లించుకోవాలి. జల్లించుకున్న తర్వాత ప్రతిసారి అప్పటికప్పుడు గ్రైండ్ చేసుకొని ఇలా జల్లించుకున్న ప్రతిసారి కూడా ఇలా నొక్కుంటూ ఉండాలన్నమాట. సో ఇది ఎందుకు నొక్కుకోవాలి అంటే, అలా అద్దితే కనుక మనకి అది తేమ అనేది పోకుండా ఉంటుంది. సో లేకపోతే పిండి అనేది డ్రై అయిపోతుంది కదా. సో అలా అవ్వకుండా అలా అద్దుకోవాలంట. ఓకే, అద్దుకున్న తర్వాత మొత్తం పిండి అంతా గ్రైండ్ చేసుకొని అద్దుకొని ఒక దగ్గర ఉంచుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో 2 full cups ఆఫ్ ఈ పిండిని తీసుకోండి. సో ఏదైతే మనం ఆడించుకొని జల్లెడ పట్టామో ఆ పిండిని 2 కప్పులు ఫుల్ కప్పులు తీసుకొని ఒక బౌల్లోకి వేసుకొని ఉంచుకోండి. ఉప్పు, సో దాంట్లోనే ఒక ఫుల్ కప్ ఆఫ్ బటర్. సో మనకి ఇది వెన్న అచ్చులు అన్నాం కదా, సో వెన్న అయితే ఎక్కువ పడుతుందండి. సో నేనైతే హోమ్ మేడ్ బటర్ని వాడుతున్నాను. సో మీరు నార్మల్ బయట బటర్స్ ఉంటాయి కదా, సో అమూల్ బటర్ కానీ ఏమైనా, సో అది యూజ్ చేయొచ్చు. అమూల్ కూడా అన్సాల్టెడ్ బటర్స్ని వాడాలండి, సాల్టెడ్వి వాడకూడదు, అది గుర్తుపెట్టుకోండి. బటర్ నేను 2 tablespoons బటర్ యాడ్ చేసుకున్నాను. సో ఇప్పుడు దాని అంతా కూడా బాగా చేత్తో మిక్స్ చేసుకోండి. సో చేత్తో ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. సో మనకి మిశ్రమం అంతా కూడా మనకి బటర్తోనే సరిపోతుందండి కలుపుకుంటే. ఇంకా వాటర్ కానీ ఏమీ యాడ్ చేయము. ఇంకా బటర్ మీకు ఇంకా లేదు, ఇంకా అది ఇంకా డ్రైగానే ఉంది అని అనిపించినప్పుడు మనం కొద్దిగా పాలు యాడ్ చేసుకోవచ్చు అనమాట. అంటే పిండి అతుకున్నంత వరకు మనం పాలైతే యాడ్ చేసుకోవచ్చు కొద్దిగా. సో ఇలా బాగా కలుపుకొని ఉంచుకోండి. సో నాకైతే బటర్ సరిపోయింది. సో ఇంకా కొద్దిగా డ్రైగా ఉంది కదా అని పిండి, కొద్దిగా చిన్న పాలు ఒక టీ స్పూన్ పాలు అనుకోండి. సో టీ స్పూన్ పాలు అలా చేతిలో వేసుకొని కలిపాను. సో ఆ టీ స్పూన్ పాలు చేతికి ఇలా రాసుకొని మళ్ళీ కూడా బాగా కలుపుకోండి. ఇలా మనకి పిండి అంతా కూడా సాఫ్ట్గా కలిసినంత వరకు కలపాలండి బాగా. సో వీడియోలో చూపిస్తున్నాను కదా అలాగా. సో మనమైతే బాగా అలాగా ఒత్తుకుంటూ కలుపుకోవాలి. సో మనకి కలిసిన తర్వాత మనకి బాగా కలిసిందా లేదా అని ఎప్పుడు తెలుస్తుంది అంటే, చిన్న పోర్షన్ తీసుకొని ఇలా ఉండేలా చేసుకోండి. సో మీకు ఉండ సాఫ్ట్గా అవుతుంది అంటే మీకు ఆల్మోస్ట్ అయిపోయింది అని అర్థము. లేదు సాఫ్ట్గా రావట్లేదు, పైన గరుగ్గా ఉంది అని అనిపిస్తే అది ఇంకా కొద్దిగా మనము సాఫ్ట్ చేసుకోవాలని అర్థం అన్నమాట. ఓకే, సో ఒకవేళ సాఫ్ట్ ఇంకా చేసుకోవాలి అనుకుంటే మళ్ళీ ఒకసారి బాగా నీట్ చేసుకొని అందులో కొద్దిగా పాలు యాడ్ చేసుకొని మళ్ళీ బాగా నీట్ చేసుకోండి. సో నాకైతే సాఫ్ట్గా రాలేదండి. సో అందుకని మళ్ళీ ఇంకో కొద్దిగా నీట్ చేస్తున్నాను, అంటే చేత్తో బాగా మెదాయిస్తున్నాను. సో చేత్తో బాగా మెదాయించుకున్న తర్వాత ఇలా కొద్ది పోర్షన్ తీసుకొని అందులో మళ్ళీ చిన్నుండలు ట్రై చేయండి. సో మనకి సాఫ్ట్గా వస్తుంది అని అనిపిస్తే అంతే, మనకి అది బ్యాటర్ అంతా కూడా అంటే పిండి అంతా కూడా బాగా కలిపామర్థము. సాఫ్ట్గా లేదు అంటే ఇంకొద్దిగా బాగా మెదాయించుకోవాలని అర్థం అనమాట. సో నాకైతే సాఫ్ట్గా వచ్చింది ఇప్పుడు. సో అందుకే నేను ఇంకా నెక్స్ట్ స్టెప్కి ప్రొసీడ్ అయిపోతున్నాను. సో చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో, అదంత బాగా సాఫ్ట్గా ఉండాలి మనకి. సో అలా మనం పిండి మొత్తాన్ని కూడా కొద్దిగా పోర్షన్స్ తీసుకొని ఇలాగ చేతిలో దాని నుంచి చిన్న చిన్న ఉండలా తయారు చేసుకోవాలి. సో మీకు పిండి మనం చేసేటప్పుడు డ్రై అయిపోతుంది అని అనిపిస్తే కనుక కొద్దిగా పాలు చేతికి అత్తుకొని మళ్ళీ పిండిని మనము ఉండలా తయారు చేసుకోవచ్చు. ఓకేనా. సో నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలాగా చిన్న చిన్న ఉండల్లా మీరు తయారు చేసుకోవాలి. ఎంత వీలైతే అంత చిన్న ఉండల్లా తయారు చేసుకోండి. సో అలా చిన్న చిన్న పోర్షన్ ఇలాగా చిన్న చిన్న పోర్షన్స్ తీసుకొని
దాన్ని నేను ఉండల్లా తయారు చేసుకుంటున్నాను. సో, ఈ మొత్తం ఆ మిశ్రమానంతా కూడా చిన్న చిన్న ఉండల్లా నేను తయారు చేసుకుంటున్నాను. సో, మధ్య మధ్యలో మీరైతే పాలని ఇలా వేసుకొని చేతిలోని ఒకసారి పిండిని కలిపి అప్పుడు మీరు ఉండల్లా తయారు చేసుకోవచ్చు. సో, నేను మొత్తం అయితే ఉండలు తయారు చేస్తానండి. చిన్న చిన్న ఉండలు చాలా బాగా వచ్చాయి. స్మూత్‌గా అయితే వచ్చాయి. సో, ఇవన్నీ కూడా మీరు యూనిఫామ్‌గా సేమ్ సైజులో ఉండేలాగైతే మీరు చేసుకోండి. సో, నాకైతే కొద్దిగా యూనిఫామ్‌గా అయితే రాలేదు. ఇప్పుడు ఒక పెనం పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ యాడ్ చేసుకోండి. సో, డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకొని దాన్ని ఆయిల్ని హీట్ ఎక్కనివ్వండి. సో, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం అందులోనే ఈ వెన్న ఉండలు వేసేసుకొని వేయించుకోవాలి. సో, వేసిన వెంటనే అయితే కలిపేయద్దు. ఒక ఒక సెకండ్, ఒక 2, 3 సెకండ్లు అలా వేగిన తర్వాత అప్పుడు ఒకసారి కలుపుకోండి. సో, మనకి వెన్నుండలు అనేవి గోల్డెన్ బ్రౌనిష్ రంగు అయితే రావాలండి. సో, అలాగే కలుపుకోండి. సో, గోల్డెన్ బ్రౌనిష్ రంగు వచ్చిన తర్వాత మనము ఆ వెన్నుండల్ని తీసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలాగా మనకి వెన్నుండలు అయితే వేగిపోవాలన్నమాట. చూసారు సాఫ్ట్గా ఉన్నాయి కాబట్టి అవి మెరుస్తున్నాయి. మీకు కూడా అలాగే రావాలి. లైక్ స్మూత్గా అండ్ పైకి బాగా రోస్ట్ అవ్వకూడదు. గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. సో, చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో, స్మూత్గా ఉన్నాయి కదా, అండ్ మెరుస్తున్నాయి కూడా. సో, ఇలాగ మిగతావన్నీ కూడా మీరు మిగతా ఉండలన్నింటినీ కూడా వేయించుకొని పక్కన పెట్టుకోండి. సో, ఇప్పుడైతే నా ఉండలని వేయించేసుకున్నానండి. సో, నేను ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ప్రొసీడ్ అవ్వడానికి తీసుకుంటున్న మెజర్మెంట్ ఏంటి అంటే 2 కప్స్ ఆఫ్ వెన్నుండలు వెన్నుండలు వేయించుకుని ఉన్నాయి కదా, అవి తీసుకున్నాము. 1 కప్పు పంచదార అండ్ 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి. సో, ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో హాఫ్ కప్ పంచదార వేసుకొని దాంట్లో 1 టీ స్పూన్ లేదా 1-2 టేబుల్ స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకొని ఇలా పాకం పట్టుకోండి. కాబట్టి ఆల్మోస్ట్ హాఫ్ కప్ పంచదార అయితే యాడ్ చేసేసుకొని పాకం పెట్టుకుంటున్నాను. సో, అలా పాకం మగ్గుతుంటుంది. సిమ్‌లో పెట్టుకొని మరిగించుకుంటూ ఉండండి. అండ్ మీన్‌వైల్ మనం ఏంటి అంటే మనం సిద్ధం పెట్టుకున్న ఉన్నాయి కదా, సో, పాకం అయిపోయింది అంటే పాకం ఆల్మోస్ట్ తీగలు వస్తాయి కదా, తీగ పాకం వచ్చినంత వరకు ఉంచుకోండి. తీగ పాకం వచ్చిన తరువాత మరి వెన్నుండలని ఇందులో వేసుకొని కలుపుకోవాలన్నమాట. సో, స్క్రీన్ మీద చూపించడానికి ట్రై చేస్తున్నాను. సో, తీగలా వస్తుంది చేతికి. సో, అలా వచ్చింది అంటే మనకి రెడీ అయిపోయినట్టు పాకము. సో, చేతిలో ఇలా పట్టుకోగానే మనకి తీగల మధ్యలో అంటుకుంటుందన్నమాట, స్ట్రింగ్స్‌లో వస్తాయి. సో, మనకి తీగ పాకం వచ్చేసిన తర్వాత అందులోనే మనం వేయించి పెట్టుకున్న వెన్నుండలు కూడా ఒక కప్పుకి హాఫ్ కప్ పంచదార అనమాట. సో, వెంటనే మేము చేసేసుకోవాలన్నమాట. అందుకనే నేను అంటే ఒకసారి ఫస్ట్ కొన్ని అయిన తర్వాత మళ్ళీ మిగతావన్నీ నెక్స్ట్ సారి చేస్తున్నాను. సో, అందుకని హాఫ్ కప్ పంచదార మాత్రమే ఫస్ట్ పట్టాను. సో, పట్టిన తర్వాత వెన్నుండలు వేసిన వెంటనే ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా కలిపేసుకొని ఇలాగా ఒక పెద్ద కంచం కానీ లేదా పెద్ద ప్లేట్ తీసుకొని అందులో మొత్తం అడుగునంతా నెయ్యి రాసుకోవాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెయ్యి రాసుకొని దాంట్లోనే ఇవన్నీ స్పూన్‌తో వేసేసుకోవాలి అచ్చుల్లాగా. సో, వీడియోలో చూపిస్తున్నాను కదా, అలాగా. మనకైతే తీగ పాకమే రావాలండి. ముదరకూడదు పాకం అయితే. ముదిరితే కనుక రెసిపీ అనేది బాగా రాదు. సో, చూస్తున్నారు కదా ఎంత బాగుందో. అడుగునంతా కూడా పంచదార పాకము, పైనన్నీ కూడా ఉండలు. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. సో, మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? సో, అలాగే ఇప్పుడు ఎలాగైతే చేశానో మిగతా ఒక కప్ ఉంది కదా, ఇంకో కప్పు వెన్నుండలు. సో, మిగతావన్నీ కూడా ఇలాగే తయారు చేసుకోవాలి. సో, ఇదైతే వెంటనే చేసేసుకోవాలండి. మరి ఎంతైతే పాకం పెడతారో దాన్ని వెంటనే ఇలా అచ్చులాగా దింపేసుకున్న తర్వాత మిగతావి మీరు మళ్ళీ పాకం పట్టుకొని చేయాలన్నమాట. సో, అందుకని మిగతా హాఫ్ కప్ పంచుతారు అన్నాను కదా, సో హాఫ్ కప్ కూడా నేను పాకం పట్టేసుకొని వెంటనే వెన్నుండలు వేసేసుకొని కలిపేసుకొని అచ్చులా తీసేసుకున్నాను. సో, సేమ్ ప్లేట్లోనే మళ్ళీ అచ్చులాగా వేస్తున్నాను.
ఇదైతే చాలా బాగుంటుందండి రెసిపీ. మనకి వెన్నుండలో బటర్ అంటాం, బటర్ టేస్ట్ ఉంటుంది కదా, అది ఆ తీపి అన్నీ కూడా బాగా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదండి, మనకి వెన్నచ్చులు అయితే రెడీ అయిపోయింది. సో అవి చల్లారిన తర్వాత మనం ఇలా ప్లేట్ నుంచి ఇలా తీయగానే వచ్చేస్తాయి అనమాట. సో అది ఎంజాయ్ చేయడమే. సో మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ రెసిపీ అయితే మా అమ్మమ్మ గారి రెసిపీ అండి. అంటే మా అమ్మమ్మ గారు చేసేవారంట, నాకు కూడా ఐడియా లేదు. సో అది మా అమ్మగారు ట్రై చేశారు. సో మా అమ్మగారు కూడా ఫస్ట్ టైం ట్రై చేశారు. అది బాగా వచ్చింది. నాకైతే రెసిపీ అంతా కూడా చాలా నచ్చింది. అండ్ ఆ టేస్ట్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు. ఆ వెన్న అండ్ ఆ తీపితనం, ఆ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. సో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చింది ఈ రెసిపీ నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.